హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. ఇక ఈరోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. అలాగే నెక్స్ట్ నేను ఏ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్తానో ఆ కాలేజ్ నేమ్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో దీనివల్ల మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ నేమ్ ముందుగానే తెలుస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఉంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ని 2023లో స్థాపించారు. ఈ కాలేజ్ 20 ఏకర్స్లో ఉంది. ఈ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. కాలేజ్ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో రాజమహేంద్రవరం బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 5.6 కిలోమీటర్స్ దూరంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్ కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న మార్క్స్ కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ని కాకుండా దానికి ముందు ఉన్న ఫేజ్ కట్ ఆఫ్ ని టార్గెట్ గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ లో తక్కువ మార్క్స్ కి 2 or 3 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి, అన్ని కాదు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ ని మీరు టార్గెట్ గా పెట్టుకోవద్దు. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఓసీ బాయ్స్ లో 579 మార్క్స్ కి 1293 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ కట్ ఆఫ్ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక మనం ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ చూసేద్దాం. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. తెలంగాణ స్టూడెంట్స్ ఈ కేటగిరీలో తీసుకోలేరు. ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఈ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్ ఏయూ రీజియన్లోకి రావచ్చు. ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లోకి కూడా వెళ్ళొచ్చు ఈ కేటగిరీ ద్వారా. ఇక్కడ బీసీఏ గర్ల్స్లో 535 మార్క్స్కి 2817 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 535 మార్క్స్కి ఇంకొక 20 మార్క్స్ యాడ్ చేసుకొని మీరు టార్గెట్గా పెట్టుకుంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది చాలా మందికి. అలాగే మీకు ఏ కాలేజ్ కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అమలాపురం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.